నక్సల్స్ ఒకవైపున ఆహ్, మరణమా, శరణమా అన్నటువంటి కాన్సెప్ట్ అమిత్ షా చెప్తున్నటువంటి వేళ హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత అనేక మంది లొంగిపోయారు. తాజాగా మరొక ఇద్దరు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నట్టు సుక్మా జిల్లాకు చెందిన మావోయిస్టు దంపతులు ఆదివారం పాడేరులో ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఆహ్, అక్కడైతే ఛత్తీస్‌గఢ్‌లో అయితే ఆళ్ళని చంపేస్తున్నారు. ఇవాళ కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఒక ఇద్దరిని కిడ్నాప్ చేసి పట్టుకుపోయారు. మళ్ళీ నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్‌లో తమ ఉనికిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తా అందుకని అక్కడ కాకుండా ఇక్కడికొచ్చి లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మావోయిస్ట్ పార్టీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు దిదురో విజ్జల్ అలియాస్ జైలాల్, అట్లాగే అతని భార్య అయిన డివిజనల్ కమిటీ సభ్యురాలు డీవీసీఎం మడవి మంగా అలియాస్ విమల అలియాస్ భీమే లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీ సిద్ధాంతాల పట్ల విసుగు చెందడంతో పాటు మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ పెరగడం, కొత్త పోలీస్ క్యాంపులు పెట్టడం, మావోయిస్ట్ పార్టీకి ప్రజల ఆదరణ తగ్గిపోవడం, ఇటీవల కాలంలో వరుస ఎన్‌కౌంటర్ మావోయిస్ట్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతోనే లొంగిపోయామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. వాస్తవంగా వీళ్ళిద్దరూ కూడా సుక్మా జిల్లా గగనపల్లి పంచాయతీ బోడెగొబ్బల గ్రామానికి చెందిన వాళ్ళు 1994లో మావోయిస్టు పార్టీ బాలల సంఘంలో బిగినయ్యి దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, జాతీయ పార్క్ ప్రాంతం, కుంట, ఏఓబి, కటాఫ్ ఏరియా, గచ్చిరోలి, దర్బా ప్రాంతాల్లో వీళ్ళు పనిచేశారు. అందులో సెక్షన్ కమాండరు, ఎల్ఓఎస్ కమాండరు, పీసీఎం కమాండరు, సైనిక ఇన్ఛార్జి వివిధ విభాగాల్లో ఏకంగా 24 మావోయిస్టు పార్టీలో 24 ఏళ్ళు పనిచేసుకొచ్చారు. దాడులతో పాటు మరో 7 అంబుష్, 2 ఎదురుకాల్పుల్లో విఘ్నల్ పాల్గొన్నాడు. బ్యాంకు దోపిడీ, ఐఈడీ పేల్చిన ఘటనలో కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఇతని మీద ఆంధ్రప్రదేశ్లో 8 లక్షలు, ఛత్తీస్గఢ్లో 20 లక్షల రివార్డు ఉంది. అలాగే మావోయిస్ట్ డివిజనల్ కమిటీ సభ్యురాలైనటువంటి మడవి గంగి ఛత్తీస్గఢ్లో సుక్మా జిల్లా పుల్షాగిడే గ్రామానికి చెందింది. ఆమె 2006లో విప్లవ గీతాలకు ఆకర్షితులై మావోయిస్ట్ పార్టీలో చేరింది. 20 ఏళ్లుగా అందులోనే ఉంది. బడేసత్తి, కెర్లపాల్, జగర్లొండ, మరింగల్ ప్రాంతాల్లో పార్టీ సభ్యురాలుగా, ఎల్ఓఎస్ కమాండర్గా, ఏసీఎంగా, ప్రాంత కమిటీ కార్యదర్శిగా, ఏసీ కార్యదర్శిగా, ఏసీఎస్ ఇన్ఛార్జిగా, మరింగర్ ఏసీఎస్ ఇన్ఛార్జిగా పనిచేశారు. 7 ఎదురుకాల్పులతో పాటు అనేక హింసాత్మక ఘటనలో పాల్గొంది. ఆమె మీద 8 లక్షల రివార్డు ఉంది. ఇంకోవైపున హిడ్మా ఎన్‌కౌంటర్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఎస్పీ చెప్పుకొస్తున్నారు. మారేమల్లి అడవుల్లో బూటకపు ఎన్‌కౌంటర్ చేశారు మావోయిస్ట్ లేఖ ద్వారా ప్రశ్నించారు. దీని మీద మీ స్పందన ఏంటని అడిగితే మావోయిస్టుల ఆధారాలు లేని ఆరోపణ, వాళ్ళది పూర్తిగా తప్పుడు ప్రచారం అన్నారు. వాటి మీద స్పందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.